హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హైదరాబాద్లో హై అలర్ట్, సిపి సజ్జనార్ షాకింగ్ నిర్ణయం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలను అణిచివేయడానికి నగర పోలీసులు కొత్తగా చేపట్టిన కార్యక్రమం ఆపరేషన్ కవచ్. ఈ వీకెండ్లో దీన్ని అయితే నిర్వహించారు. పెద్ద ఎత్తున నాకాబందీ చేపట్టారు. ఇది అంచనాలకు మించిన ఫలితాలను అయితే ఇచ్చింది. పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. గంజాయి సైతం దొరికింది పోలీసులకు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, హవాలా వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, ప్రజా భద్రతను పెంపొందించడమే ఈ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు. ఈ ఆపరేషన్ కోసం హైదరాబాద్లోని 150 వ్యూహాత్మక ప్రాంతాల్లో 5,000 మంది పోలీస్ సిబ్బందిని మోహరించి విస్తృత తనిఖీలు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ స్వయంగా గుల్జార్ హౌస్ వద్ద వాహనాల తనిఖీని స్వయంగా పర్యవేక్షించారు. దాదాపు ఆయన ఒక 25 వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారులను ప్రశ్నించారు. వారి డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ, పొల్యూషన్, వెహికల్ ఇన్సూరెన్స్ వంటి డాక్యుమెంట్లను కూడా సజ్జనార్ స్వయంగా పరిశీలించారు. ఇక రాత్రి 10:30 నుండి తెల్లవారుజామున 1 గంట వరకు కూడా నగరంలోని 150 ప్రాంతాల్లో 5,000 మంది పోలీసులు విస్తృత నాకాబందీ చేపట్టారు. ఈ తనిఖీల్లో 15,000 వాహనాలను పరిశీలించారు. వీటిలో 1,600 వాహనాలను సీజ్ చేశారు. అలాగే 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి అర కేజీ వరకు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివిధ ఉల్లంఘనలకు సంబంధించి 105 పెట్టి కేసులు కూడా నమోదు చేశారు. ఈ క్షేత్రస్థాయి ఆపరేషన్ పర్యవేక్షణ అనంతరం సజ్జనార్ బంజారా హిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సీసీటీవీల ద్వారా శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. ఆపరేషన్ కవచ్లో హైదరాబాద్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్, ఆర్మ్ రిజర్వ్డ్ ఏఆర్ సంబంధించి, అలాగే బ్లూ కోల్డ్, సిటీ పెట్రోల్ స్క్వాడ్తో సహా బహుళ పోలీస్ విభాగాలు కలిసి పనిచేశాయి. విస్తృతంగా వాహనాల తనిఖీలను అయితే నిర్వహించాయి. ఎక్కువగా ప్రమాదాలు సంభవించే ప్రాంతాలు, సిటీ సరిహద్దు ప్రవేశాలు, నేరాలకు ఆస్కారం ఉన్న జోన్లు, ప్రధాన ట్రాఫిక్ జంక్షన్ వద్ద ప్రతి చెక్ పాయింట్ను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే తక్షణమే పోలీసులకు తెలియచేయాలని ఈ సందర్భంగా సజ్జనార్ ప్రజలకు సూచించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నివారణకు ప్రజల సహకారం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. నేర కార్యకలాపాలను నియంత్రించడానికి ఇలాంటి ఆకస్మిక ఆపరేషన్ల క్రమం తప్పకుండా నిర్వహిస్తామని ఆయన అన్నారు.